హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో, ఈరోజు ఆస్టిన్ వెళ్తున్నాం అనమాట. ఆస్టిన్ అనేది టెక్సాస్‌లో ఒక సిటీ అనమాట. సో, ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మేము ఆల్రెడీ వెళ్ళాము. అక్కడ ఫ్రెండ్స్ ఉంటే. సో, ఈరోజు బర్త్‌డే పార్టీ ఉందనమాట. వెళ్తున్నాము. 2 డేస్ నుండి స్నో ఉండే. సో, వెళ్ళాలా వద్దా అనే డౌట్‌తో ఉండే అనమాట. సో, ఈరోజు రోడ్స్ కొంచెం క్లియర్ ఉన్నాయనేసి ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయిపోయాము. సో, ఇప్పుడైతే వెళ్తున్నాము. సో, ఫుడ్ కూడా ఏం తినలేదు. చౌరస్తాకెళ్ళి ఫుడ్ పిక్ చేసుకొని తినేసి వెళ్ళాలన్నమాట. అంటే కార్‌లోనే తినేసేయాలి. పాపకు కూడా ఓన్లీ చపాతీ పెట్టాను. ముందే మేము అనుకుంటే ముందే ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవాళ్ళము. బట్ ఏం చేసుకోలేదు. సో, ఇక్కడి నుంచి 3½ అవర్స్ ఉంటుంది. ఆల్రెడీ 1 అయిపోయింది. 6కి అనమాట బర్త్‌డే పార్టీ. వెళ్ళేసరికి 3, 4 అవుతదనమాట. సో, స్టార్ట్ అయిపోతున్నాము. సో, చూపిస్తా ఎలా జరుగుతుంది ఏంటి అని. మేము ఇప్పుడే తినేసి స్టార్ట్ అయిపోయాము అనమాట. రోడ్లు అయితే చాలా బాగుంటాయి. ఫుల్ ఎండ కొడుతుంది. పక్కనేమో స్నో అంతే ఉందన్నమాట. రోడ్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి. బట్ సైడ్ కి ఇంకా అంతే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. 3½ అవర్స్ పడుతుంది. ఆల్రెడీ 2:15 అయింది. సో టైం పడుతుంది. అలా స్టార్ట్ అయిపోవచ్చు మేము వెళ్ళేసరికి. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. తనే ఏమో ఏం తినలేదు లేచి. తిన్నావా ఏమైనా? తను ఏం తినలేదు. ఇడ్లీ తీసుకున్నాము. ట్రై చేయాలి తింటుందేమో. సో మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ ఇంటికే వెళ్ళాము. అండ్ పాప హెయిర్ తీయడానికి, పుట్టు వెంట్రుకలు తీయడానికి కూడా వెళ్ళాం అనమాట ఆస్టిన్ టెంపుల్ కి. సో ఇప్పుడు బర్త్డే పార్టీ ఉందని వెళ్తున్నాము. 3 అవర్స్ పడుతుంది. ఇంకా ఈమె చిరాకు చేసుకోకుండా పడుకుంటుందో చూడాలి. కొంచెం ప్రాపర్ గానే పడుకుంది అనమాట. సో చిరాకు ఏం చేసుకోను. సో ఇప్పుడు కూడా పడుకోవచ్చు. 3 అవర్స్ టైం ఉంది కాబట్టి. రోడ్స్ అన్న అలా ఉన్నాయన్నమాట. సైడ్ కి స్నో ఉంది. హైవేలో మొత్తం క్లియర్ చేసేసాను స్నో. ఇక్కడ లాస్ట్ 2 డేస్ నుండి స్నో పడి ఉండేది అనమాట. సో ఇక్కడ టెక్సాస్ లో రేర్ గానే పడుతుంది, ఎక్కువ పడదు. నేనున్నప్పుడు లాస్ట్ ఇయర్ జస్ట్ క్వార్టర్ ఇంచ్ అట్లా పడింది అనమాట. సో 2021లో ఏమో బాగానే పడింది. అప్పుడు పవర్ కూడా లేకుండే అంట. సో అలా ఉండే. దానివల్ల సో అలాంటివి మళ్ళీ వస్తాయనేసి అప్పుడైతే మొత్తం గ్యాస్ ఉండదు కదా పవర్ లేకపోతే. సో ఫుడ్ అవన్నీ ముందు ప్రిపేర్ చేసుకొని అన్ని తెచ్చుకున్నారు. సో అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రీ ప్లాన్డ్ గా అన్ని తెచ్చుకొని పెట్టుకున్నారు అనమాట. ఏ స్టోర్కి వెళ్ళినా, వాల్మార్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏం లేవన్నమాట. ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఇంటికి కావాల్సినవి ముందే సేఫ్టీగా అన్ని పెట్టుకుంటారు కదా ఇంటికి, లైక్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు. సో అవి కూడా స్టాక్ అయిపోయినాయి. సో ముందుగానే ప్రిపేర్ అయ్యారనమాట. సో ఈసారి పవర్ కూడా ఏం పోలేదు. ఎందుకంటే ముందుగానే టెక్సాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా 2021లో వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో ముందే ప్రిపేర్ అయ్యారనమాట. సో అందుకే పవర్ కూడా సో పోలేదు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పడుతుంది కాబట్టి సో ప్లానింగ్ తో ఉన్నారనమాట. సో అంత ప్రాబ్లం ఏం రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే మాకు లైక్ వాటర్ ఇంట్లోకి వచ్చేసినాయి. మొత్తం పైప్స్ లీక్ అయిపోయి వాటర్ లోపలికి వచ్చినాయి. మెయింటెనెన్స్ వాళ్ళకి కాల్ చేసాము. టైం పట్టింది. సో మేమే క్లీన్ చేసుకున్నాం అనమాట. సో అలా అవుతుంటాయి అనమాట. ఇక్కడ వేరే స్టేట్స్ లో అయితే కామన్, అంటే వాళ్ళకి స్నో కామన్ గా ఉంటది. ఇక్కడ పడదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి అయితే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈ టైంలో పడుతుంది అని అనుకుంటారు అనమాట. సో లాస్ట్ ఇయర్ ఫెబ్ లో స్నో పడింది. ఈసారి జాన్ లోనే పడింది. సో ఇలా 2 డేస్ ఎవ్వరు బయటకు వెళ్ళలేదు. మొత్తం స్టోర్స్ అన్ని క్లోజ్ అనమాట. సో బయటకు వెళ్ళరు. ఎందుకంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి ఈ టైంలో బయటకు వెళ్తే. సో మొత్తం స్లిప్పరీ ఉంటది అనమాట రోడ్స్ అన్ని. సో ఎవరు బయటకు వెళ్ళరు. మేము కూడా 2 డేస్ ఇంట్లోనే ఉన్నాము. సో ఇక్కడ పడగానే అందరు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. బయట నార్మల్ గా రీల్స్ చేస్తూ సో ఫన్ గా మొత్తం స్నో మ్యాన్ ని చేయడం అట్లా ఎంజాయ్ చేశారనమాట. స్నోని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ తో ఉండే. సో బయటికి అంతగా రాలేదు. సో ఈసారి కొంచెం దానికంటే ఎక్కువ పడింది. నేను అండ్ మా పక్కన నైబర్స్, మా పాప అండ్ హస్బెండ్ అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట స్నోలో.
అలా అయితే ఎంజాయ్ చేసాము. సో ఈ రోజు చెప్పాను కదా, సో వెళ్తామా లేదా అని అనుకున్నాము. ఎందుకంటే స్టిల్ స్నో అలా ఉంటే కొంచెం రోడ్స్ స్లిప్పరీ ఉండి యాక్సిడెంట్స్ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఎందుకు రిస్క్ అనుకున్నాము. బట్ వెదర్ కొంచెం ఓకే ఉంది. సో అన్ని క్లియర్ చేశారు అని చెప్పారనమాట. సో అందుకే అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాము. ముందే ప్రిపేర్ అయి ఉంటే మేము నైటే అన్ని సర్దేసుకొని సో ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. సో అలా లేదు కాబట్టి మేము ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. అప్పటికప్పుడు కొంచెం లేట్గా లేవడం వల్ల సో బయట తినాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కొంచెం లేట్ అవుతుంది. సో స్నో వల్ల మా ప్లాన్స్ అటు ఇటు అయిపోయాయి అన్నమాట. సో లాస్ట్కి అయితే వెళ్తున్నాము. సో మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి బర్త్డే పార్టీ అని. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళది ఇండిపెండెంట్ హౌసే అనమాట. ఇంతకు ముందు అపార్ట్మెంట్ దానికే వెళ్ళాము. సో వాళ్ళు కూడా రీసెంట్ గా ఇల్లు తీసుకున్నారు. సో అక్కడికే వెళ్తున్నాము. సో ఈ ఇంటికి అంటే ఇల్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైమే వెళ్ళడం వాళ్ళ ఇంటికి. సో వెళ్ళి చూడాలి. అండ్ వాళ్ళకి పాప అనమాట, పాప ఫస్ట్ బర్త్డే. సో ఇంట్లోనే చేస్తున్నారు. సో ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ ఉన్న తర్వాత ఇంక ఇంట్లోనే చేసుకుంటారనమాట. మా పాప బర్త్డే మా నార్మల్గా బ్యాంకెట్ హాల్లోనే చేసాము. బికాస్ మాకు అంత ప్లేస్ లేకుండే. సో వీళ్ళైతే ఇంట్లోనే చేస్తున్నారనమాట. యా సో రీచ్ అయిపోయాం అనమాట కమ్యూనిటీకి. ఆస్టిన్ వచ్చేసాము. మేము 5:30, 6 అవుతుంది అనుకున్నాము. త్వరగానే వచ్చేసాము. 5 అవుతుంది ఇప్పుడు. సో ఇది కమ్యూనిటీ అనమాట వాళ్ళది. చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎట్లా అంటే ఒక ఫేజ్ తర్వాత ఒక ఫేజ్ అలా కడుతుంటారు అనమాట. ఇక్కడ యుఎస్లో ఫస్ట్ ఒక ఫేజ్ అయిపోయాక ఇంకొకటి స్టార్ట్ చేస్తారు. సో అలా కన్స్ట్రక్షన్ చేస్తుంటారు అనమాట. సో ఒక కమ్యూనిటీలో చాలా ఉంటాయి అనమాట. లైక్ బిల్డర్స్, లైక్ కోవెంట్రీ, టోల్ బ్రదర్స్ ఇట్లా చాలా ఉంటాయి. తీసుకునే ప్లాన్ని బట్టి, మనం తీసుకునే స్క్వేర్ ఫీట్ని బట్టి, ఇంకో ఇన్వెంటరీ అట్లా చాలా బేస్ చేసుకొని ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఉండే ఏరియాని టెక్సాస్ అయితే, కాలిఫోర్నియా అయితే, న్యూయార్క్ అయితే ఒక ప్రైస్ అలా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ స్టోరీస్ ఇక్కడ అంటే స్టేజ్ లాగా స్టోరీస్ అంటాం అనమాట. ఏది సో అదే అనమాట. సో బర్త్డే ఈవినింగ్ నైట్ టైం పెట్టుకున్నారనమాట 6కి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30, 6 అయిపోయింది. సో డెకార్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో కేక్ స్మాష్ ఆ రోజే పెట్టుకున్నారనమాట వాళ్ళు. సో కొంచెం లేట్ అయిందనమాట బర్త్డే స్టార్ట్ అయ్యే వరకు. సో మేము వెళ్ళే వరకు ఇంకా ఎవరు రాలేదు. సో డెకార్ మేము వెళ్ళగానే డెకార్ చూడగానే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో మన వాళ్ళు కాదు, మెక్సికన్స్ చేశారనమాట. వాళ్ళైతే ఇంత బాగా చేస్తారు. కొంచెం సిమిలర్గా మా బర్త్డే డెకార్ లానే ఉండే అనమాట. సో మంచిగా అనిపించింది. మాకు కూడా రిఫర్ చేయాలి అండ్ మాకు కూడా కావాలి అని అన్నట్లు అనిపించింది అనమాట. సో వాళ్ళు డెకార్ తీసుకొని వెళ్ళేటప్పుడు మేము అడిగాము. బట్ మేము అక్కడికైతే ట్రావెల్ చేయలేము. బికాస్ మేము డాలస్లో ఉంటాము, ఇది ఆస్టిన్లో కదా, అక్కడ ట్రావెల్ చేయలేము. బట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిఫర్ చేస్తామన్నారనమాట. సో ఇంకా అందరూ రాకముందు మా పాప ఫోటోగ్రాఫర్ వాళ్ళ బాబు ఉంటారు కదా, సో వాళ్ళతో ఆడుకుంటుంది అనమాట. సో వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు చాలాసేపు టైం స్పెండ్ చేసి ఇద్దరు మంచిగా ఆడుతుండే అనమాట. వాళ్ళు ఏదేదో మాట్లాడుకొని వాళ్ళే మంచిగా ఆడుకుంటున్నారు. సో ఈ గ్యాప్లో మేము రెడీ అయ్యి వచ్చాము. సో అదంతా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే కొందరికి ప్రైవసీ ఉంటుంది కదా. సో అందుకే నేను ఈ బర్త్డే ఈవెంట్ అంతా నేను క్యాప్చర్ చేయలేదు. జస్ట్ మీకు మేము బర్త్డేకి వెళ్ళాము అని జస్ట్ డెకార్ అది మాత్రమే తీయగలను. చూడండి ఎంత బాగుంది ఆ డెకార్ థీమ్. పింక్ థీమ్, మొత్తం బటర్ఫ్లైస్, అవన్నీ లైట్స్ వస్తాయన్నమాట. కొంచెం మా దానిలాగే సిమిలర్గా ఉంటుంది. బట్ ఇంకా వీళ్ళు బాగా చేశారనమాట. ప్రైస్ కూడా చాలా వర్తీ అనిపించింది మాకు. సో మేము అడిగామన్నమాట దీని గురించి. సో వాళ్ళైతే ట్రావెల్ చేయలేమన్నారు. ఫ్రెండ్ ఉంది, రిఫర్ చేస్తామన్నారనమాట. సో
సో ఆ రోజు కేక్ స్మాష్ వల్ల కొంచెం డిలే అయింది. బట్ బర్త్‌డే మాత్రం చాలా బా జరిగింది. సో ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం ఫ్యామిలీస్ చాలా మంది వచ్చిండేవారు. మొత్తం కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్. సో ఆల్మోస్ట్ అందరూ వచ్చేసరికి 8 అయిపోయింది. సో రాగానే కేక్ కట్ చేసాము. తర్వాత డిన్నర్ చేసామనమాట. మార్నింగ్ అయిపోయింది. సో నైట్ బర్త్‌డే పార్టీ బాగా జరిగిందనమాట. సో వాళ్ళకి కమ్యూనిటీలో పాత కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అండ్ కిడ్స్ చాలా మంది ఉండే అనమాట. సో అట్లా కిడ్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి బేబీ ఉంది కాబట్టి సో అట్లా కిడ్స్ ఉంటే మంచిగా ఉంటుంది. సో అట్లా వాళ్ళు ఏ పార్టీ జరిగినా అట్లా ఇన్వైట్ చేస్తారంట. సో చాలా బాగా అనిపించింది. మేము నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. 12-1 అయిపోయింది. సో మార్నింగ్ కూడా మేము 9-9:30కి లేచాము. సో లేచి పాపకి గిఫ్ట్ తీసుకొని రాలేదనమాట. మేము నిన్న వచ్చేసరికి లేట్ అయిపోయింది. మధ్యలో వెళ్దామంటే అవ్వలేదు. సో టార్గెట్కి వెళ్దాము అనేసి టార్గెట్కి వెళ్ళాము. టార్గెట్లో మేము అనుకున్నది దొరకలేదు, ఆన్లైన్లోనే చూపిస్తుంది. సో వాల్మార్ట్కి వెళ్ళాము అనమాట. వాల్మార్ట్కి వెళ్ళి తన ఏజ్ తగ్గట్టు మేము తీసుకున్నాము. తీసుకొని వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలి వెళ్ళి. అండ్ మేము ఇక్కడ రేపు భోగి ఉందన్నమాట. సంక్రాంతి భోగి ఉంది అనమాట. మన దగ్గర ట్యూస్డే కదా. సో ఇక్కడ మండేనే వచ్చింది. కొన్ని ఫెస్టివల్స్ ముందు వస్తే కొన్ని ఫెస్టివల్స్ వెనక వస్తున్నాయి. సో ఇప్పుడు భోగి అయితే ముందు రోజే వచ్చింది. సో ఇక్కడ ముందే చేసుకుంటున్నాం మేము. రేపు ఈవినింగ్ 5 to 5:30 భోగి పండ్లు పోద్దాం అనుకుంటున్నాను బేబీకి. సో రేగి పండ్లు ఇక్కడ దొరకడం చాలా రేర్. సో మేము ఇక్కడ కనుక్కున్నాం హాస్టల్లో, బట్ ఎక్కడ లేవన్నారు. సో ఇర్వింగ్ ఫ్రెండ్స్ కాల్ చేసాము. సో అక్కడ కూడా స్టాక్ అయిపోయిందంట. స్టోర్ వాళ్ళకి కాల్ చేసాము అండ్ ఫ్రెండ్స్ కూడా చెప్పాము. లాస్ట్కి ప్లేనోలో ఫ్రెండ్స్ తీసుకొని ఉంచుతామని చెప్పారనమాట. సో వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉంచారు ప్లేనోలో. సో భోగి పండ్లు మేము ఫస్ట్ టైం అనమాట పోయడము. ఎప్పుడు లాస్ట్ టైం పోయలేదు. మేము అప్పుడే ట్రావెల్ చేసాము. ఇండియా నుంచి యుఎస్కి వచ్చాము. మేము సిక్ అయి ఉండడం వల్ల మేము భోగి పండ్లు అసలు దాని గురించి ఏం ఆలోచించలేదు. అందరినీ కనుక్కుంటే 5 years లోపు ఎప్పుడైనా పోయొచ్చు అన్నారనమాట. సో మా ఇంట్లో వరకే మేమే పోద్దాం అనుకుంటున్నాము. అది ఒక దిష్టిలా కదా. సో తీస్తే మంచిది అని అంటున్నారు. అందుకే పోద్దాం అని అనుకుంటున్నాను ఇంట్లో వరకు. ఇప్పుడు తనకి వెళ్ళి మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి తనకి గిఫ్ట్ ఇచ్చి లంచ్ చేసి వెళ్ళిపోవాలి. మేము బ్రేక్ఫాస్ట్ కూడా జస్ట్ బ్రెడ్ తిన్నాము. తను ఉప్మా తినిందనమాట. సో బయటకు వచ్చాము. సో ఇవి తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. సో లంచ్ చేసి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది. సో మేము స్టార్ట్ అయిపోయేసరికి 2-2:30 అవుతుంది. వెళ్ళేసరికి 5-6 అవుతుంది. మళ్ళీ మేము అక్కడ రేగి పండ్ల కోసం మళ్ళీ అవి వెళ్ళి కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. చాలా టైం అవుతుంది. సో తను ఎట్లా ఉంటుందేమో. సో వెళ్ళాక మేము లంచ్ చేసి స్టార్ట్ అయిపోవాలన్నమాట. స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఎక్కువసేపు లేము, లేట్ అయిపోతుంది అని. సో తినేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ బేబీకి కూడా కొంచెం రైస్ పెట్టాను. రైస్ పెట్టి ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఫ్రూట్స్ తింటుంది తను. యాపిల్ కట్ చేసుకొని తీసుకొని వచ్చాను. సో ఆమె యాపిల్ తింటుంది. హాయ్ చెప్పు. సో ఇంటికైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 3.5 hours చూపిస్తుంది. వెళ్ళేసరికి 6-6:30 అవుతుంది అనమాట. సో రేపు భోగి చేసుకుంటామని చెప్పాం కదా. సో భోగి పండ్ల కోసం. సో ఆ వీడియోని మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.